చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని నర్సంపేటలో నెలకొల్పితే దాని చాలా పైశాచికత్వం. ఈ ప్రభుత్వానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు అంటే ఎంత భయాందోళనో జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి తెలుస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమకారులు ఇలా తెలంగాణ కోసం త్యాగాలకు వెరవకుండా పనిచేసినటువంటి అగ్రశ్రేణి నాయకుడు కార్యకర్త పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ నాయకుడే కాకుండా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిలో అనేక విధాలుగా కృషి చేసి అక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయబడడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి గొప్ప నాయకుడు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రజాదరణ ఉన్నది అనేది ఆయన అంతిమ యాత్ర చూసినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కునుకు లేకుండా చేస్తూ ఉన్నాయి సుదర్శన్ రెడ్డి స్మృతులు. అందుకని ఆయన విగ్రహం ఉంటే తెలంగాణ యావత్ ప్రజానీకానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది. కాబట్టి అటువంటి చిహ్నాలను తొలగించాలనేటువంటి ఒక దుర్మార్గపు అరాచకత్వపు పైశాచిక నిర్ణయమే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ తొలగింపు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు విగ్రహాన్ని తొలగించడమే ఘోరమైనటువంటి నేరం. ఇవాళ అక్కడ విగ్రహాన్ని తొలగించడమే కాకుండా నర్సంపేట నియోజకవర్గం మొత్తంలో వేలాది మంది కార్యకర్తల్ని నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేయడం, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా గృహ నిర్బంధానికి గురి చేయడం. మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ పోరాటంలో నీకు భాగం లేదు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం ప్రమాదంలో పడేసేటువంటి అనేక దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నావు. తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెడతా ఉన్నావు. తెలంగాణ మహనీయులను స్మరించుకోకుండా ఇక్కడ తెలంగాణకు సంబంధం లేనటువంటి నాయకుల విగ్రహాలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణలో తెలంగాణ బిడ్డల విగ్రహాలు పెట్టకుండా కొనసాగిస్తున్నటువంటి మీ దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పరిస్థితి ఇదే రకంగా కొనసాగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. సామాజిక న్యాయం అట. అసలు సామాజిక న్యాయం అనేటువంటి పదం ఉచ్చరించడానికి కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ నైతికత లేదు. ఏం జరిగింది ఈ దేశంలో? 156% ఉన్నటువంటి బీసీల విషయంలో సామాజిక న్యాయాన్ని 100 మీటర్ల లోతున పాతిపెట్టినటువంటి ద్రోహి పాపి కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాం, పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వమే అక్కడే తిరిగి ఏర్పాటు చేయాలి. సామాజిక న్యాయం అనేటువంటి విషయంలో ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా ముమ్మాటికి మేము ద్రోహం చేసినాం, బీసీ సమాజానికి క్షమాపణ చెప్తున్నామని దాని విషయంలో కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం. మాజీ స్పీకర్ గారు, ప్రతిపక్ష నాయకులు మత్స్వనాచారి గారు, శోభన్ గారు, జనార్దన్ గౌడ్ గారు, ఇంకా వేదికలు అలంకరించిన మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఎప్పుడో సనాతనంగా వస్తున్నటువంటి ధర్మం ఎక్కడైనా ఎవరైనా అమరులైనప్పుడు వారు ఆ ప్రాంతానికి విశేష సేవలు అందించినప్పుడు వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడము, స్మరించుకోవడము, అక్కడున్న ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, దాన్ని కూడా ఎప్పటి నుంచో సనాతనంగా వస్తున్నటువంటి ధర్మాన్ని కూడా కాలరాచి ఇవాళ విగ్రహాన్ని కూల్చివేయడం కానీ, విగ్రహానికి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులనే కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ హౌస్ అరెస్ట్ చేయడం కానీ, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం కానీ ఇది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకెప్పుడు కూడా ఎంతోమంది మహానాయకుల విగ్రహాలు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాలలో, పట్టణాల్లో
పెట్టుకొని స్మరించుకున్నటువంటి చరిత్ర ఉన్నది. అందులో సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నిలిచి ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి తెలంగాణ సాధనలో భాగమవడం కాకుండా ఇవాళ నర్సంపేట నియోజకవర్గాన్ని కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి కేసీఆర్ గారి మన్నలను పొంది కేసీఆర్ గారితో కష్టాల్లో సుఖాల్లో ఆపదలో సంపదలో వెన్నంటి ఉన్నాడు కాబట్టి మొత్తం తెలంగాణలో ఎక్కడ కూడా ఏ జిల్లా కేంద్రంలో తప్ప ఎక్కడ ఇయని మెడికల్ కాలేజీ ఇవాళ కేవలం నర్సంపేటకు సుదర్శన్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం సన్నిధత్వంతో ఇవ్వడం జరిగింది. ఆడ ఒక ప్రైవేటు జాగాలో పెట్టుకున్న విగ్రహాన్ని కూల్చడానికి అది పోలీసులకు కానీ మున్సిపాలిటీకి కానీ ఈ ప్రభుత్వానికి కానీ అది మంచి కాదు. ఇప్పటికైనా ఇట్లాంటి అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడకుండా మార్పు తెచ్చుకోవాలనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక విషయం ముఖ్యంగా మొన్న పరకాలకు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేమందరం కూడా చాలా ఎదురు చూసినాం. ఇక్కడ వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు మొగలు ముఖాన చూసుకుంటున్నటువంటి పరిస్థితులలో ఏదన్నా ముఖ్యమంత్రి గారు ఎస్ఆర్ఎస్పి నుంచి కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటాడేమో అని ఆశతో చూస్తే ఏమైనా దుర్భాషలు మాట్లాడి రాజకీయాలు మాట్లాడి విమర్శలు చేసి తిట్ల పురాణం పెట్టుకున్నాడు తప్ప ఇక్కడ రైతుల బాగోగులేంది, రైతుల కష్టాలేంది, రైతుల సుఖాలేంది, కరెంట్ ఎట్లిస్తున్నది, యూరియా ఎట్లిస్తున్నారు, లేకపోతే రైతులు పడుతున్నటువంటి బాధలు ఏ రకంగా ఉన్నాయనేది మాత్రం ఒక్క నామమాత్రం కూడా పట్టించుకోకుండా ఇవాళ మొత్తము పొలాలు ఎండిపోతున్నాయి, పత్తి చేనులు ఎండిపోతున్నాయి, రైతులందరూ ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులలో అప్పుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితులలో కనీసం రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పోవడం దురదృష్టకరం. అదే రకంగా బలహీన వర్గాలను సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఎక్కడున్నది? నేను అడుగుతున్నా, నీ కూర్చున్న డయాస్ మీద ఏ సామాజిక న్యాయంకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ డయాస్ మీద కూర్చుంటున్నారో ఒక్కసారి లెక్క పెట్టుకొని అదే కనుక నీకు సామాజిక న్యాయం ఏది ఉంటే ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు దాదాపు 30 మాసాల నుంచి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, మీరు ఏం వాగ్దానాలు చేసిండ్రు, ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు, ఈ అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మీరు నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము టీఆర్ఎస్లు కాదు, మొన్న జీవన్ రెడ్డి గారు కానీ నిన్న చిన్నారెడ్డి గారు మాట్లాడినవి కూడా ఈ రాజగోపాల్ రెడ్డి మాట్లాడినవి కూడా కాంగ్రెస్ పార్టీలో అవినీతి అక్రమ సంపాదన ఏదైతే జరుగుతున్నదో వాటి గురించి మీకంటే సీనియర్ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మీరు ఒక్కసారి గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా కూడా ఈ దుర్భాషలను బంధుపెట్టి రాజకీయాల్లో ఒక మంచి సాంప్రదాయాన్ని మంచి సంస్కృతిని ఏదో ఒక సోదర భావంతో అధికారం ఎవరికి స్వాస్థం కాదు, పదవులు ఎవరికి ఎప్పటికీ స్వాస్థం కాదు. ఎప్పుడైనా కూడా ప్రేమ ఆప్యాయత అభిమానంతో ప్రజల మన్నలను పొందాలి తప్ప ఈ రకంగా కేసీఆర్ గారిని తిడతానో కేటీఆర్ గారిని తిడతానో హరీష్ రావు గారిని తిడతానో లేకపోతే ఇంకేదో చేస్తానో ప్రజలల్లో మన్ననం పొందుతామని అనుకుంటే మాత్రం అది దుర్మార్గమైనటువంటి చర్య. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీలో మార్పు తీసుకొచ్చుకోగలిగితే చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.